వాళ్ళని తీసేసి చాలా వరకు మనం తీసుకుంటే అవుట్సోర్సింగ్, చాలామందిని అవుట్సోర్సింగ్ తీసుకుంటారు. అంటే ఈరోజు భారతదేశంలో ఆర్టీసీకి ఉన్నంత పేరు సేఫ్టీ విషయంలో ఏ ట్రాన్స్పోర్ట్ సంస్థకు లేదు. ఆర్టీసీ అనగానే సేఫ్. ఎందుకంటే ఇందులో పనిచేసేటువంటి డ్రైవర్లు కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, దాంట్లో పనిచేసేటువంటి స్టాఫ్ కావచ్చు, మంచి పేరు ఉంది. మేము యాక్సిడెంట్స్ కూడా తీసుకుంటే రేషియో చాలా తక్కువ ఉంటుంది. అది అందరూ కూడా మీకు దీంట్లో ఉన్నంత సేఫ్టీ దేంట్లో ఉండదనేది మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి చరిత్ర. రెండోది, వాళ్ళు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి డిసిషన్ తీసుకొని క్యాబినెట్ ఆమోదం చేసి గవర్నర్కు పంపిన తర్వాత గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండే అదే సందర్భంలో ఎన్నికలు వచ్చినాయి. వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి, 2 పిఆర్సీలు ఇస్తామని చెప్పి. ఇప్పటి వరకు పిఆర్సీ గతి లేదు, ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న మాట అది కూడా లేదు. ఇప్పుడు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది. ఇప్పటికే గౌలిగూడ బస్ డిపోని 400 కోట్లకు మరి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చింది. అదేవిధంగా ఉప్పల్ కావచ్చు, మియాపూర్ కావచ్చు, అన్ని డిపోలను కూడా ప్రైవేటైజ్ చేసి దాంతోపాటు ఎలక్ట్రికల్ బస్ దాన్ని కూడా ప్రైవేట్ చేయాలని నేను కార్మిక సంఘాలకు, ఆర్టీసీ ఎంప్లాయీస్కు, ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులకు కూడా నేను ఈ సందర్భంగా పిలిపిస్తున్నా. ఒకవేళ మీరు ఇప్పుడే మేల్కోకపోతే ఈ ప్రభుత్వం అంతా ప్రైవేటైజ్ చేసి మిమ్మల్ని ముంచాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నది. ఇది మీరు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెండోది, ఎలక్ట్రిక్ వెహికల్ కూడా అవుట్సోర్సింగ్ పెట్టి చేస్తామని ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మా డిమాండ్ అల్ల ఏంటంటే, మీరు ఇట్లా ఎలక్ట్రిక్ వెహికల్ పెట్టాలంటే పెట్టుకోండి, కానీ ఇదే ఆర్టీసీ ఎంప్లాయీస్కు ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఆ పనిలో పెట్టండి. అట్లా కాకుండా మేము అవుట్సోర్సింగ్ ఇచ్చి వీళ్ళని మొత్తానికి ఫినిష్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తే తీవ్రమైనటువంటి పోరాటం ఉంటుంది. ఆర్టీసీ యూనియన్లు, ఆర్టీసీ కార్మికులు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే మేము వినూత్నమైనటువంటి కార్యక్రమం ఒకటేంటంటే, జూబ్లీహిల్స్ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి, రెండోది ధర్నాలు ఇటువంటివి చేస్తే వాళ్ళు పర్మిషన్స్ ఇయ్యరు కాబట్టి మేము ఎల్లుండి పొద్దున, ఎల్లుండి అంటే 9వ తారీఖున చలో బస్ భవన్ అనే కార్యక్రమాన్ని ఆర్టీసీ బస్సులోనే కేటీఆర్ గారు నందినగర్లో బస్ ఎక్కి బస్ భవన్కు చేరుకోవడం జరుగుతుంది. హరీష్ రావు గారు మెహదీపట్నం, నేను సికింద్రాబాద్లో, పద్మారావు గారు చిలకలగూడలో, ముఠా గోపాల్ గారు ముషిరాబాద్లో, కాలేరు వెంకటేష్ గారు అంబర్పేటలో, లక్ష్మారెడ్డి గారు ఉప్పల్లో, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మల్కాజిగిరి, కేపీ వివేకానంద గారు కుత్బుల్లాపూర్, కృష్ణారావు గారు కుకట్పల్లి, ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి గారు దిల్సుఖ్ నగర్ నుంచి, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి గారు, వీళ్ళతో పాటు మా శాసన మండలి సభ్యులు, మా కార్పొరేటర్లు, మాజీ శాసనసభ్యులు కూడా ఏదో పెద్ద గ్యాదరింగు అటువంటివి కాకుండా మేమే ఆ బస్సులో కూర్చొని ఆ ప్రయాణికులతోని ముచ్చట చేసుకుంటూ వాళ్ళ బాధకాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్, ఆర్టీసీ కండక్టర్ వాళ్ళతో కూడా మాట్లాడుతూ
బస్ భవన్ చేరుకొని అక్కడ ఎవరైతే ఎండీ గారు ఉంటారో మరి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటి కార్యక్రమం. దీని తర్వాత ప్రభుత్వం రోల్ బ్యాక్ చేయని పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా పెద్ద ఎత్తున వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు టోటల్గా ఏంటంటే ఆర్టీసీని సర్వనాశనం చేయాలన్నటువంటి ఒక కుట్ర జరుగుతుంది. డిపోలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని, ఎలక్ట్రిక్ వాహనాలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అవుట్సోర్సింగ్ పెట్టాలని, ఉన్న మరి వేలాది మంది కార్మికులని రోడ్ల పాలు చేయాలనేటువంటి కుట్ర ఏదైతే జరుగుతుందో దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. మీకు ఎలక్ట్రిక్ వాహనాలు పెట్టాలనుకుంటే పెట్టండి. వేరే రాష్ట్రాలు గవర్నమెంట్ కార్పొరేషన్ ద్వారానే నడిపిస్తున్నాయి. మీరు అదే పద్ధతిలో పెట్టండి, వీళ్ళకే ట్రైనింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే బస్ నడిపించేటట్టు, వాళ్ళే కండక్టర్గా ఉండేటట్టు, ఆ బస్ డిపోలు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టే మరి చేయాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్. లేకపోతే ఆర్టీసీ కార్మికులను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తూ మేము దీన్ని కాపాడుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఆ రోజు ఎన్నికల ముందు మీ మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీ కూడా పిఆర్సీ రెండిస్తామన్నారు, విలీనం చేస్తామన్నారు ప్రభుత్వంలో. మూడోది సస్పెండ్ అయినటువంటి ఉద్యోగులు రీకాల్ చేస్తామని చెప్పిర్రు. ఏ ఒక్కటి కూడా చేయలే. ఉన్న వాళ్ళనే వివిధ కారణాలతో సస్పెండ్ చేస్తారు. వాళ్ళని సస్పెండ్ చేసి అవుట్సోర్సింగ్ని ఎంకరేజ్ చేసుకుంటూ పోతుర్రు. ఇది మంచి విధానం కాదు. ఎందుకంటే దీని వెనుక లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళ జీవితమే 50, 60, 100 సంవత్సరాల నుంచి దీని మీదనే ఆధారపడ్డటువంటి జీవితాలు. కాబట్టి హైదరాబాద్ సిటీలో ప్రయాణం అనేది ప్రధానమైనటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్టీసీ ప్రధానమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్. ఆ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థనే సర్వనాశనం చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. 400 కోట్లకు గౌలిగూడ ఇవ్వడమైంది. ఇంకా మియాపూర్ కానీ, ఉప్పల్ కానీ, రాణిగంజ్ కానీ, ఇతరత్ర డిపోలు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. రెండోది వెంటనే హైదరాబాద్ సిటీలో ప్రైవేటైజ్ చేయాలి, ఎలక్ట్రిక్ వాహనాలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి నడిపించాలనేటువంటి కుట్ర కూడా మరి జరుగుతున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఈ దేశంలో ప్రపంచంలో ఏవైతే క్యాపిటల్ సిటీస్ ఉంటాయో అక్కడ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేది టోటల్గా గవర్నమెంటే చూస్తుండే. మాకు సంవత్సరానికి నెలకు 500 కోట్ల రూపాయల భారమైన కేసీఆర్ గారు నడిపించారు. ప్రభుత్వం ద్వారా వాళ్ళకు సహకారం అందించారు. ప్రభుత్వం నుంచే డబ్బులు వెచ్చించారు, లేదంటే జిహెచ్ఎంసీ ద్వారా వెచ్చించడం. కానీ ఇక్కడ కుట్ర జరుగుతుంది. మంత్రి గారు చెప్తారు 6,800 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ బహిరంగపరచండి. ఇచ్చేది 300 కోట్లకు 6,800 కోట్లు అని చెప్పి ఇవన్నీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు. ఒక్క వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలు అతలాకుతలం చేసి ఇచ్చిన మాట ఏది అమలు కాకుండా మహిళలకేమో ఉచితంగా బస్ ఫ్రీ అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గుడ్లకు పోతారా, పెళ్లిలకు పోతారా, పండగలకు పోతారా. మరి ఇప్పుడు ఈ బస్సులో ఎక్కేటువంటి వాళ్ళు ఆ కుటుంబ సభ్యులే కదా. అంటే మీరు ఒక చేతితోని పెట్టి రెండో చేతితోని గుంజుకునే కార్యక్రమాలు చేస్తారు. విచ్చలవిడిగా రేట్లు పెంచి వాళ్ళ కుటుంబం మీదనే పెద్ద ఎత్తున భారం చేసేటువంటి కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం చేపడుతుంది. తప్పకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ప్రజలు అంత అమాయకులు ఎవరు లేరు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అన్నట్టు అంత అమాయకంగా ఎవరున్నారు ఈరోజు. కాబట్టి మీరు ప్రభుత్వం వెంటనే రోల్ బ్యాక్ చేయాలి. ఎల్లుండి కార్యక్రమం మాత్రం ఇది జరుగుతుంది. ఓకే, ఇంకేమన్నా? థ్యాంక్ యూ.